హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పనివాడు రంగయ్య మనవడు నా కాజాని కసికసిగా కొరికాడు. ఇంకా కథ విషయానికి వస్తే, నా పేరు సుశీల, నా వయసు 35 సంవత్సరాలు. మేము ఉండేది చెన్నైలో. నా భర్త పేరు శ్రీనివాసన్, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మాకు పెళ్ళయ్యి 8 ఏళ్ళు గడుస్తుంది. అయితే ఈ మధ్యనే మాకు విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి నా పుట్టింటి వారి తరపు నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు అన్నింటినీ చూసుకుంటూ నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను. అయితే మా ఇంటిలో పనులను, అలాగే తోటమాలి పనులన్నిటినీ రంగయ్య అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. అతని వయసు 55కి పైగానే ఉంటుంది. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నేను మా ఆయన ఎందుకు విడిపోయామో మీకు ముందుగా తెలియాలి. అవి నేను హైదరాబాదు వెళ్ళి కాలేజీలో చదువుకునే రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. ఎందుకంటే నా జీవితంలో తీపి గుర్తులు ఏవైనా ఉన్నాయి అంటే అవి నేను అక్కడ చదువుకున్న రోజులు మాత్రమే. అక్కడ ఆటపాటలతో, చదువు సంధ్యలతో సరదాగా గడిచిపోతున్న నా జీవితంలోకి అప్పుడే ప్రవేశించాడు గోపి. గోపి చాలా అందగాడు. మొదట స్నేహం అనే పేరుతో నాకు బాగా దగ్గరయ్యాడు. తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి, నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నేను పెళ్ళి చేసుకుంటే నిన్నే చేసుకుంటానని నాకు ప్రేమ కబురు చెప్పాడు. అయితే అతని మీద నాకు మంచి అభిప్రాయమే ఉండడంతో నేను కూడా అతని ప్రేమను కాదనలేకపోయాను. తరువాత ఇంకేముంది, సినిమాలు, షికారులు అంటూ ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టం వచ్చినట్టు జంట పక్షుల్లాగా స్వైర విహారం చేశాము. అలా కొంతకాలం ఇష్టం వచ్చినట్లు ప్రేమించుకున్నాం. మా మనసులనే కాదు, ఒకరికి ఒకరం మా శరీరాలను కూడా చాలాసార్లు పూర్తిగా సమర్పించుకున్నాం. అయితే ఒకరోజు సాయంకాల వేళ నా దగ్గరకు వచ్చి, ఒక 15 రోజుల్లో నాకు పెళ్ళి కుదిరింది అంటూ, ఇదిగో నా పెళ్ళి కార్డు అని నాకు తెచ్చి ఇచ్చాడు. దానితో, ఏంటి గోపి, నువ్వు ఏమైనా జోక్ చేస్తున్నావా అంటూ అడిగాను. జోకు చేయడం కాదు, సీరియస్గానే చెబుతున్నాను అని అన్నాడు. దానితో నా గుండె బద్దలయ్యింది. మరి ఎంతకాలం మన మధ్య జరిగింది ఏమిటి? నువ్వు నన్ను నిజంగానే ప్రేమించలేదా అంటూ ప్రశ్నించాను. నేను ప్రేమించిన వాళ్ళని అందరినీ పెళ్లి చేసుకోవాలి అంటే మా వీధి అంతా నిండిపోతుంది అని బదులిచ్చాడు. దానితో కోపం వచ్చిన నేను, ఛీ, నువ్వు ఇంత నీచుడివని అనుకోలేదు. నువ్వు ఒక పచ్చి మోసగాడివి. నీలాంటి వాడిని ప్రేమించడం నాది బుద్ధి తక్కువ అంటూ నోటికొచ్చినట్లు అతనిని దూషించాను. దాంతో అతను అన్నాడు, సుశీ డార్లింగ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన మధ్య జరిగిందంతా చాలా లైట్ తీసుకో. ఎందుకంటే నువ్వు చాలా డబ్బున్న దానివి కాబట్టే నీ వెనక తిరిగాను, ప్రేమించాను. కుదిరితే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా జీవితంలోకి రాజకీయంగాను, సంపద పరంగాను నీకన్నా 10 రెట్లు ఎక్కువ గల ఆడది నాకు దొరుకుతున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎలా వదులుకుంటాను అని ప్రాక్టికల్గా ఆలోచించు డార్లింగ్ అంటూ పైశాచికంగా నవ్వుతూ నాకు సమాధానం ఇచ్చాడు.
దానితో మోసపోయాను అని అర్థమైన నేను అలా కొన్ని నెలల పాటు ఒంటరిగా బాధపడుతూ నాలో నేనే చాలా కుమిలిపోయాను. చదువు సంధ్యలు కూడా ఒంటికి పట్టేవి కావు. దాంతో మా అమ్మా నాన్నలు ఈ పిల్ల జీవితం ఏమైపోతుందో అని భయపడి నాకు బలవంతంగానే ఇష్టం లేని పెళ్ళిని చేశారు. అయితే నేను గోపిని ఎంతగా ప్రేమించానంటే అతను నన్ను మోసం చేశాడని తెలిసినా కూడా నేను అతని జ్ఞాపకాల్లోనే బ్రతికేదాన్ని. ఆఖరికి పెళ్ళయి భర్త ఉన్నా కూడా గోపి ఆలోచనలలోనే ఉండేదాన్ని. బహుశా దీన్నే అంటారేమో జీవితంలో మొదటి ప్రేమైనా మొదటి ముద్దైనా జీవితాంతం అలా గుర్తుండిపోతాయి అని. అయితే అలా సాగిపోతున్న నా జీవితంలో మా ఆయనతో కూడా దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోయేదాన్ని. మా ఆయనకు సుఖ సంతోషాలను కూడా పంచేదాన్ని కాదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మా ఆయన ఒక 5 సంవత్సరాలు కాపురం చేసి తరువాత నాకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఒంటరిగానే మద్యానికి బానిసనై ఒంటరి బ్రతుకును బతుకుతున్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు తోటమాలి రంగయ్య, అమ్మగారు నాకు 3 రోజులు సెలవు కావాలి, ఊర్లో పొలం అమ్ముతున్నాం, ఆ పనులను దగ్గరుండి చూసుకోవాలి అని నన్ను బ్రతిమలాడాడు. మరి నువ్వు లేకపోతే ఇక్కడి పనులు ఎలా రంగయ్య అని అడిగాను. దానితో మా మనవడు నా బదులు ఈ 3 రోజులు ఇక్కడ ఉంటాడు అమ్మగారు అంటూ చెప్పాడు. మనవడా, అంత చిన్న కుర్రాడు ఈ పనులు ఎలా చేయగలడు అంటూ అడిగాను. మనవడు అంటే మరీ చిన్నపిల్లాడు కాదండి అమ్మగారు, వాడికి 23 సంవత్సరాలు ఉంటాయి అంటూ బదులిచ్చాడు. దానికి నేను, అవునా, సరే, నీ మనవన్ని పనిలో పెట్టి నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకునిరా అని చెప్పాను. దాంతో రంగయ్య తన మనవడిని పనిలో పెట్టి రంగయ్య ఊరు బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయం అవుతుంది. అప్పుడే పబ్బుకి వెళ్ళి స్నేహితురాలతో సరదాగా గడిపి ఫుల్లుగా మద్యం తీసుకుని మత్తులో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన నన్ను రంగయ్య మనవడు చూసి, మేడం గారు, మీరు చాలా ఎక్కువ మోతాదులో మద్యం తీసుకున్నారు, ఇది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ నాకు హితబోధన చేశాడు. దానితో కోపం వచ్చిన నేను, మీ తాత మా దగ్గర 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు, ఎప్పుడు అతనే నన్ను ఒక్క మాట కూడా అనలేదు, నిన్న కాక మొన్నొచ్చావు, నీకు ఎంత ధైర్యంరా, నాకే హితబోధలు చేస్తావా అంటూ అతని చెంపను చెల్లుమనిపించాను. దాంతో అతను కోపంగా నా వైపు చూశాడు. నేను వెళ్ళి నా కారులో ఉన్న ఇంకో 2 మద్యం సీసాలను తెచ్చుకొని వరండాలో కూర్చొని తాగుతున్నాను. అయితే ఒక సీసా పూర్తి చేసినప్పటికే నాకు పూర్తిగా నిద్ర వచ్చేసింది. నా బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. లేచి వెళ్దామంటే శరీరం ఊగిపోతుంది, సహకరించట్లేదు. దాంతో పనివాడు రంగయ్య మనవన్ని పిలిచి నన్ను కొద్దిగా మా బెడ్రూమ్ వరకు తీసుకుని వెళ్ళు అంటూ వాడితో చాలా కోపంగా చెప్పాను. దానిదేముంది, రండి అమ్మగారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటూ నా వైపు కోరగా కసిగా చూస్తూ నన్ను పట్టుకుని లేపాడు.
నన్ను లేపుతున్నట్టుగానే నటిస్తూ నా అందచందాలన్నిటినీ తన చేతులతో పట్టుకొని ఇష్టం వచ్చినట్లు పూర్తిగా తడిమేశాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నాకు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు మెట్లు ఎక్కించి నా బెడ్రూమ్ వరకు తీసుకెళ్లే లోపే సగం శోభనం చేసేశాడు. అసలే నా మీద కోపంగా ఒకటి ఉన్నాడేమో. గదిలోకి వెళ్ళిన వెంటనే నన్ను మంచంపై వేసి నా నైటీని విప్పేశాడు. లోదుస్తులను లాగి పడేశాడు. నాకు ఏమి జరుగుతుందో తెలిసేలోపే నా ఆడతనాన్ని మొత్తాన్ని దోచుకున్నాడు. తెల్లవారి లేచి చూసేటప్పటికీ నేను మంచం మీద నగ్నంగా పడి ఉన్నాను. వాడు ఎంతలా చేశాడంటే, వాడు చేసిన పనితనం చూసి నాకు నా కాలేజీ రోజుల్లో నా బాయ్ ఫ్రెండ్ గోపి చేసిన పనితనం గుర్తుకు వచ్చింది. దాంతో నేను వాడిని కూడా పూర్తి స్థాయిలో మా ఇంట్లోనే పనికి పెట్టుకుని గోపి కింద ఊహించుకుని అప్పుడప్పుడు వాడితో ఆ తుంటరి పనిని కానిస్తూ నా జీవితాన్ని సాగదీస్తున్నాను. ఇట్లు మీ సుశీల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.